హై ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు స్వయాత్ర. ఈరోజైతే వరంగల్ వెళ్తున్నాను. వరంగల్లో దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి. 1000 టెంపుల్, వరంగల్ ఫోర్ట్ అండ్ యాక్చువల్ టెంపుల్, కొన్ని నియర్ బై 2-3 స్పాట్స్ అయితే ఉన్నాయి. లెట్ సి ఈరోజు రేపు ఎంతవరకు కవర్ చేయగలను ట్రై చేస్తాను. లెట్ సి హౌ ద వీడియో విల్ కమ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్, హూ ఎవర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ సో మచ్. టు బీ ఫ్రాంక్, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం ఒక 50-60 సబ్స్క్రైబర్స్ వస్తారేమో అనుకున్నాను, కానీ ఇట్స్ మోర్ దెన్ 100 పీపుల్. రియల్లీ ఎవరికైతే మెసేజ్ చేశానో అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ బీన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనమైతే వరంగల్లోని వరంగల్ ఫోర్ట్కి అయితే వచ్చేసాం. అదే వరంగల్ కిల్లా. సో ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేసి నాకు 160 కిలోమీటర్స్ అయితే వస్తుంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి. సో విత్ గూగుల్ మ్యాప్ హెల్ప్స్తో ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఈ లొకేషన్కి. ఈ ప్లేస్ వచ్చేసి జస్ట్ ఒక ఫోర్ట్ అయితే మాత్రం కాదు, ఇది కల్చర్, హిస్టరీ అండ్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. ఈ ఫోర్ట్లో మెయిన్ అట్రాక్షన్ నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా కాకతీయ తోరణం. 4 డైరెక్షన్స్లో ఫోర్ ఉంటాయి ఇవి. ఒరిజినల్గా 12th సెంచరీలోనే డిజైన్ చేసిన స్ట్రక్చర్స్ ఇవి. ఆఫ్టర్ అటాక్స్లో చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయినాయి, బట్ వీటిని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసుకోగలిగారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇవి అఫీషియల్ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ కూడా. ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి 13th సెంచరీలో బిల్డ్ చేశారు. లైక్ కాకతీయ కింగ్ గణపతి దేవ, తర్వాత ఆయన కుమార్తె రుద్రమ్మదేవి అండ్ ఆవిడ మనవడు ప్రతాపరుద్రుడు అయితే రూల్ చేశారు ఈ కాకతీయ డైనెస్టీని. సో వరంగల్ ఈజ్ ద మెయిన్ క్యాపిటల్ ఆఫ్ కాకతీయ డైనెస్టీ. అండ్ ఆల్సో దీన్నే ఓరుగల్లు, సింగిల్ స్టోన్ అని కూడా పిలిచేవారు. లైక్ లేటర్ అనేది వరంగల్ అయింది. మెయిన్ ఈ ఫోర్ట్ చుట్టూరు కూడా చాలా ప్రొటెక్షన్గా డిఫెన్స్ వాల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. సో సెక్యూరిటీ పర్పస్ అంత ఈజీగా అయితే ఎవరు లోపలికి రాకుండా ఉండడానికి. అట్లా ఇక్కడ కనిపిస్తున్న మాన్యుమెంట్స్ అన్నీ ఆఫ్టర్ అటాక్స్ తర్వాత డిస్ట్రాయ్ తర్వాత మిగిలిన మాన్యుమెంట్స్ వీటిని సేవ్ చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తున్నారు స్టిల్ నౌ. చెప్పాలంటే ఆ రోజుల్లో ఎటువంటి మెకానిజం లేకుండా పర్ఫెక్ట్గా ఈ ఆర్ట్స్ అన్ని స్కల్ప్చర్ చేశారు స్టోన్స్ మీద. ఇక్కడ కనిపిస్తుంది కదా శివలింగం. దీనికి అయితే ఆ రోజుల్లో చాలా ప్రాముఖ్యత ఉండేది. దీన్ని స్వయంభూ శివలింగం అంటారు. భూమిలోంచి వెలిసింది అనేది వాళ్ళ నమ్మకం. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్న శివలింగానికి ఆపోజిట్లో నంది, మళ్ళీ మధ్యలో మండపం. చూడ్డానికైతే భలే అట్రాక్షన్గా బాగున్నాయి. ఈ ఫోర్ట్ వచ్చేసి మ్యాక్సిమం అన్నీ హాఫ్ స్కల్ప్చర్డ్, అంటే సగం డిస్ట్రాయ్ అయిపోయిన స్కల్ప్చర్సే కనిపిస్తాయి. బట్ వాటన్నిటినీ జాగ్రత్తగా ప్రజెంట్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే టేక్ కేర్ చేస్తున్నారు. థింక్ ఇది వరంగల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ అని అయితే చెప్పచ్చు. ఐ మీన్ నాట్ ఓన్లీ వరంగల్ వాళ్ళకి, నియర్ బై హైదరాబాద్ ఎవరికైనా సరే ఇది ఈజీ టు కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్. జస్ట్ ఈవెన్ దో ఇంత డిస్ట్రాయ్ అయిపోయి ఎలా ఉన్నా కూడా ఈ ఫోర్ట్స్, ఈ మాన్యుమెంట్స్ ఎంత అట్రాక్షన్గా ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్ అదే కనుక ఆ రోజుల్లో ఇదంతా ఫుల్ స్ట్రక్చర్గా ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉండేవి, ఎంత బ్యూటిఫుల్గా ఉండేవో జస్ట్ ఇమాజిన్.
స్కూల్లో కాకతీయ డైనెస్టీ గురించి చదివాము, విన్నాము. నాకు గుర్తున్నంత వరకు అయితే సోషల్ స్టడీస్లో కొన్ని లెసన్స్ అయితే ఉన్నాయి. కాకతీయ డైనెస్టీ అండ్ రాణి రుద్రమదేవి గురించి. స్టిల్ ఆ లెసన్స్ ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఆ లెసన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ ఈ ఒరిజినల్ ఫుట్ ప్రింట్ని విట్నెస్ చేస్తుంటే ఇట్స్ రియల్లీ స్పెషల్ మూమెంట్ అని చెప్పచ్చు. ఏ కార్నర్లో నుంచి చూసినా, ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ ఫోర్టు. అండ్ ఈవెన్ ఇక్కడ చూడొచ్చు, చాలా వరకు ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయిన కొన్ని పార్ట్స్ అన్నిటిని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టారు. మ్యాక్సిమం ఎటు చూసినా ఈ డిస్ట్రాయ్ అయిపోయిన వాల్స్, ఈ ఫౌండేషన్స్ ఇవే కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది అయితే వన్ ఆఫ్ ద టెంపుల్ ఫోర్ట్ లోపల. సో జస్ట్ ఫౌండేషన్ మాత్రమే ఉంది ప్రజెంట్ అయితే. సో దోస్ డేస్, ఆ రోజుల్లో కూడా గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడ బాగా పూజలు చేసేవారు అండ్ బాగా డెవలప్ చేసేవారు అంట ఇక్కడ. సో మెయిన్ ఫోర్ట్ మధ్యలో టెంపుల్ ఉండడం వల్ల డివోషనల్గా మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ అనే చెప్పచ్చు ఆ రోజుల్లో కూడా. ఇంకా ఈ ఫోర్ట్ మధ్యలో ఈ ఓపెన్ స్పేస్లో అయితే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. స్క్రీనింగు, ప్రొజెక్టర్స్, మోస్ట్ ప్రాబ్లీ కొన్ని స్పెషల్ డేస్లో ఈ ప్రొజెక్షన్స్ అవి వేస్తారనుకుంటా. ఈవెన్ దో లైటింగ్స్ కూడా ఉంటాయన్నారు, బట్ మోస్ట్ ప్రాబ్లీ ఈవినింగ్ సమ్ స్పెషల్ డేస్లో మాత్రమే అవి ఆపరేట్ చేస్తారు. అండ్ దట్టు నేను వెళ్ళిన రోజు శివరాత్రి, మోస్ట్ ప్రాబ్లీ ఆ రోజు ఈవినింగ్ కొన్ని లైటింగ్ షోస్ అవి ఉన్నాయని అన్నారు, బట్ నాకు ఈవినింగ్ వరకు ఉండే టైం లేదు. ఇక్కడ కూడా కొన్ని మాన్యుమెంట్స్ అయితే చూడొచ్చు, వాల్ స్ట్రక్చర్స్, పిల్లర్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో ఫోర్ట్ చుట్టూరు అయితే అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ ట్రాక్ పాత్ అయితే ఉంటుంది. యూ కెన్ ఈజీలీ వాక్ చేస్తూ అవన్నీ విట్నెస్ చేయొచ్చు. 1309లో అలావుద్దీన్ ఖిల్జీ జనరల్ అయిన మాలిక్ కఫూర్ ఆల్మోస్ట్ ఒక 1 lakh సోల్జర్స్తో ఇక్కడ ఈ ఫోర్ట్ పైకి అయితే అటాక్ వచ్చాడంట. సో ఆ టైంలో ప్రతాపరుద్రుడు, సో అతని సైన్యం అయితే ఈ కోట మధ్యలోనే ఉండి ఈ ముందు చెప్పినట్టు ఈ ప్రొటెక్షన్స్ వాల్స్ లోపల నుండి వాళ్ళతో చాలా రోజులు వార్ అయితే చేశారు. ఆల్మోస్ట్ 6 months వరకు ఈ వార్ అయితే జరిగిందంట. సో ఈవెన్ దో 6 months అయినా కూడా చుట్టుపక్కల విలేజెస్లోనూ వేరే పీపుల్ చనిపోవడం, విలేజెస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోవడంతో ఇంకా ఫైనల్గా ప్రతాపరుద్రుడు అయితే కాంప్రమైజ్కి వచ్చాడు మాలిక్ కఫూర్తో. ఇంకా పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్లో భాగంగా ఆ టైంలోని కోహినూర్ డైమండ్తో పాటు చాలా విలువైన ట్రెజర్స్, గోల్డ్ అంతా ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో లేటర్ అయిన తర్వాత స్లోగా ఇది ఢిల్లీ సుల్తానేట్స్, తర్వాత బహ్మనీ సుల్తానేట్స్, గోల్కొండ కుతుబ్ షాహీస్ అండ్ ఫైనల్గా హైదరాబాద్ నిజామ్స్ రూలింగ్లోకి అయితే వచ్చింది ఈ ప్లేస్. లోపల ఇక్కడ ఒక ఫుల్ స్ట్రక్చర్డ్ టెంపుల్ అయితే ఉంది, బట్ చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. బట్ ద వే ఆర్ట్, ఆ డీటెయిలింగ్ కానీ లిటరల్లీ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అని చెప్పచ్చు. మన కల్చర్ గురించి, గ్రేట్నెస్ గురించి తెలియాలంటే ఇలాంటి ప్లేస్లకు అయితే ఖచ్చితంగా వచ్చి చూడాలి. మనకే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా చూపించాలి ఇలాంటివి.
ఇక్కడ ఈ ఫోర్ట్ విజిటింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ పక్కనే ఉన్న యక్షల టెంపుల్ అండ్ కుష్ మహల్ అయితే ఉంది. సో వాటిని అయితే కవర్ చేయాలి ఇప్పుడు. ఫోర్ట్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్ ఒక 200 మీటర్స్లో రోడ్ మీద ముందుకు వస్తే కనుక మీకు ఇది మాసివ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, పెద్ద బిల్డింగ్ లాగా కోట. సో దీన్ని కుష్ మహల్ అని అంటారు. ఇక్కడ టికెట్ అయితే ఏం లేదు, జస్ట్ ఫ్రీ విజిటింగ్, ఫ్రీ ఎంట్రీ. స్ట్రక్చర్ అయితే చాలా మ్యాసివ్గా, చాలా పెద్దదిగా ఉంది. లిటరలీ ఇంత పెద్ద వాల్స్ అయితే ఎక్కడ చూడలేదు. మెయిన్ దీన్ని కూడా 13th సెంచరీలో కాకతీయుల డైనస్టీ టైంలోనే కన్స్ట్రక్ట్ చేశారు. కింగ్ గణపతి దేవుడు ఉన్న పీరియడ్లోనే కన్స్ట్రక్ట్ చేశారంటే ఇది కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే జస్ట్ కొన్ని మ్యూజియం లాగా అయితే యూజ్ చేస్తున్నారు దీన్ని. బట్ ఆ రోజుల్లో అయితే లైక్ పీపుల్స్ ఏమంటారు, ఆస్థాన సభ లైక్ ఏంటారు ఆడియన్స్ హాల్ లాగా యూజ్ చేసేవారంట. బట్ లేటర్ ఢిల్లీ సుల్తానేట్ టైంలో దీనికి బాగా పాపులేట్ అయిందంట ఇది కుష్ మహల్. బట్ లోపలైతే మ్యాక్సిమం అన్ని మ్యూజియం లాగా కొన్ని స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి. ఏందో ఈ కుష్ మహల్ని బయట నేను చూస్తే కనుక లైక్ మాసివ్ స్ట్రక్చర్, కైండ్ ఆఫ్ మెజెస్టిక్ లుక్, నేరో గేట్స్, చూడ్డానికైతే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం విజిట్ చేయడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని కూడా చెప్పచ్చు ఈ వరంగల్ ఫోర్ట్ విజిట్లో. అండ్ ఇక్కడ వరంగల్ ఫోర్ట్ దగ్గరే పక్కనే లాస్ట్లో వచ్చేసి ఏకశిల టెంపుల్, ఏకశిల గుట్ట అని కూడా అంటారు. అది పక్కనే ఫోర్ట్కి పక్కనే ఏకశిల పార్క్ ఉంటుంది. అక్కడి నుంచి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక 20 రూపీస్. స్మాల్ చిన్న హిల్లా ఉంటుంది. ఇది వచ్చేసి లేక్ పక్కనే స్మాల్ హిల్ ఇది. ఈ కొండపైన కూడా మనకు శివాలయం అయితే ఉంటుంది. దీన్ని కూడా కాకతీయుల టైంలోనే కన్స్ట్రక్షన్ చేశారు. సో దీంతోపాటు ఈ కొండపైన సోల్జర్స్ స్టే అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను చూస్తే కనుక మీకు టోటల్ ఫోర్ట్ పక్కనే లేక్, సో ఆల్మోస్ట్ ఎంటైర్ సిటీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 28 పిల్లర్స్తో ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. బట్ ప్రజెంట్ అయితే టోటల్ డిస్ట్రాయ్ అయిపోయింది. లోపలైతే ఏం లేదు. సో జస్ట్ ఎంప్టీ టెంపుల్ అంతే. దీస్ ఆర్ ద సమ్ బెస్ట్ ప్లేసెస్ విజిట్ చేయడానికి మన వరంగల్లో అయితే.
సో లెట్స్ సీ, ఇంకొన్ని వేరే వీడియోస్తో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.